అందరికీ నమస్కారం. టెక్ఫాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. ఈ సెషన్‌లో నేను ఒక జావా ఇంటర్వ్యూ క్వెషన్ యొక్క ఆన్సర్ మీకు వివరించబోతున్నాను. అయితే క్వెషన్ వచ్చేసి వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యూజింగ్ కన్‌స్ట్రక్టర్స్ ఇన్ జావా? జావా ప్రోగ్రామింగ్‌లో మనం కన్‌స్ట్రక్టర్స్‌ని ఎందుకు వాడతాము? వాటి వల్ల ప్రయోజనం ఏమిటి? వాటిని వాడడం వల్ల జావా ప్రోగ్రామింగ్‌లో కన్‌స్ట్రక్టర్స్‌ని వాడడం వల్ల మనకొచ్చే లాభం గాని, ప్రయోజనం ఏంది? దేని గురించి మనం వాడతాము? అది ఫస్ట్ మీకు థియరిటికల్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత ఆన్సర్‌ని ముక్కుసూటిగా ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత ప్రాక్టికల్‌గా కూడా మీకు చేసి చూపిస్తాను. దానివల్ల మీకు ఈ ఆన్సర్ అనేది చాలా బాగా అర్థం అవుతుంది. ఓకే. సరే. అసలు ఆన్సర్ ఏంది? ముక్కుసూటి ఆన్సర్ ఏంది? ఎందుకు కన్‌స్ట్రక్టర్స్‌ని మనం జావా ప్రోగ్రామింగ్‌లో వాడతాం? మీకు ఆల్రెడీ తెలిసిందే. జావాలో మనం ఏం చేస్తామంటే ఒక క్లాస్ క్రియేట్ చేస్తాం. ఆ క్లాస్‌లో ఏం రాస్తాము? క్లాస్‌లో ఏముంటాయి జనరల్‌గా? క్లాస్ లోపట మనకి కొన్ని మెంబర్స్ ఉంటాయి. వాటి మెంబర్స్‌ని మనం ఏమంటాం? వేరియబుల్స్ అంటాము, మెథడ్స్ అంటాం. అట్లా ఒక క్లాస్‌లో వేరియబుల్స్, మెథడ్స్‌ని మనం వాడతాం. ఓకే. రాసిన తర్వాత ఈ యొక్క క్లాస్‌కి మనము ఎన్ని అంటే అన్ని ఆబ్జెక్ట్స్ అనేది మనం క్రియేట్ చేసుకుంటాం. ప్రతి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడల్లా ఈ యొక్క క్లాస్ వేరియబుల్స్‌ని ఆ ఆబ్జెక్ట్ తరఫున మనం ఇనిషియలైజ్ చేయాలండి. ఓకే. ఒక క్లాస్ ఉంది. కార్ అనే క్లాస్ క్రియేట్ చేశారు. కార్ క్లాస్‌లో ఒక 2 వేరియబుల్స్ ఉన్నాయి, 2 మెథడ్స్ ఉన్నాయి అనుకుందాం. ఒక 5 వేరియబుల్స్, కొన్ని మెథడ్స్ ఉన్నాయి అనుకుందాం. అప్పుడు ఆ క్లాస్‌లో ఉన్న వేరియబుల్స్‌ని, మెథడ్స్‌ని మీరు వాడాలంటే, ఆ క్లాస్ బయట నుంచి వాడాలంటే మీరేం చేస్తారు? ఇంకో క్లాస్‌లో ఈ క్లాస్‌కి ఈ క్లాస్‌లో ఉన్న వేరియబుల్స్ అండ్ మెథడ్స్ ఉన్న క్లాస్‌కి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తారు. అట్లా ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయొచ్చా అంటే లేదండి. ఎన్నో ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయొచ్చు. ప్రతిసారి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడల్లా ఈ క్లాస్‌లో ఉన్న వేరియబుల్స్‌ని ఆ ఆబ్జెక్ట్ కోసం మనం ఇనిషియలైజ్ చేయాలండి. ఓకే. ఓకే. ప్రతిసారి ఒక ఆబ్జెక్ట్ క్లాస్ కోసం క్రియేట్ చేసినప్పుడల్లా ఆ క్లాస్ వేరియబుల్స్‌ని మనం ఈ ఆబ్జెక్ట్ కోసం ప్రతి ఆబ్జెక్ట్ కోసం ఇనిషియలైజ్ చేసుకుంటూ ఎళ్ళాలి. ఓకే. అట్లా ప్రతిసారి ఇనిషియలైజ్ చేయాలంటే రకరకాల మార్గాలున్నాయి. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు వచ్చే ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ఉంటది కదా! ఆ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ద్వారా ఇనిషియలైజ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇంకా సింప్లిఫై చేసుకోవాలంటే మెథడ్స్ అనేది ఒక కాన్సెప్ట్ ఉందని మెథడ్స్ వాడి కూడా ఆ మెథడ్ కాల్ చేసి కూడా మనం ఇనిషియలైజ్ చేసుకోవచ్చు. ఇంకా బాగుంటది. కానీ దీనికన్నా మంచిగా ఎక్కువ సింప్లిఫై చేసి ఇనిషియలైజ్ అనేది ఓకే. తక్కువ లైన్స్‌లో ఈజీగా అయ్యేటట్టు చేసేది ఏంటంటే కన్‌స్ట్రక్టర్స్ అండి. కన్‌స్ట్రక్టర్స్ ద్వారా క్లాస్ సంబంధించిన ఓకే. ప్రతి ఆబ్జెక్ట్‌కి క్లాస్ సంబంధించిన వేరియస్‌ని ఇనిషియలైజ్ చేయాలనుకుంటే కన్‌స్ట్రక్టర్స్ కన్నా మంచి బెటరు ఓకే. ఆహ్, అనేది లేదండి జావాలో. ఓకే. దీన్ని మించి లేదు. కన్‌స్ట్రక్టర్స్ మించి ఏది కూడా మనకు జావా ప్రోగ్రామింగ్‌లో లేదు. కన్‌స్ట్రక్టర్స్ వాడి మనము జనరల్‌గా ఎవరైతే క్లాస్ వేరియబుల్స్‌ని రకరకాల ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్స్ కోసం ఇనిషియలైజ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఏం వాడతారు? జావా ప్రోగ్రామింగ్‌లో కన్‌స్ట్రక్టర్స్ వాడతారండి. దాన్ని మించి లేదు కాబట్టి కన్‌స్ట్రక్టర్స్‌ని మనం వాడతాం ఇనిషియలైజ్ చేయడానికి క్లాస్ వేరియబుల్స్‌ని ఆబ్జెక్ట్స్ కోసము. సరే అండి. ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఏందంటే ప్రాక్టికల్‌గా చూపిస్తాను. ఇదంతా థియరిటికల్‌గా మీకు అర్థమైంది అనుకుంటాను కన్‌స్ట్రక్టర్స్ వల్ల ప్రయోజనం అంతా. ఇప్పుడు నేను చెప్పిన థియరిటికల్‌దంతా నేను ప్రాక్టికల్‌గా మీకు జావా ప్రోగ్రామ్ రాసి చూపిస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. దానికోసము ఈ ఎక్లిప్స్ ఐడీకెళ్ళి ఒక ప్రాజెక్ట్‌లో ఒక ప్యాకేజ్ కింద ఒక క్లాస్ అనేది నేను క్రియేట్ చేస్తాను. ఆ క్లాస్ పేరొచ్చేసి డెమో2 అనే ఒక క్లాస్ క్రియేట్ చేస్తానండి. మెయిన్ మెథడ్‌తో సహా క్రియేట్ చేస్తాను. ఓకే. ఇప్పుడైతే ఈ మెయిన్ మెథడ్‌లో ఏం కోడ్ అయితే రాయను. కొంచెం సైజ్ ఇంక్రీజ్ చేస్తాను మీకు కనబడడం కోసం. కోడ్ కనబడుతుంది అనుకుంటాను. ఓకే. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ క్లాస్ ఉందండి. ఈ క్లాస్‌లో మెయిన్ మెథడ్ అనేది పెట్టాము. ఈ మెయిన్ మెథడ్ కింద అదే ఈ క్లాస్ కింద ఇంకో క్లాస్ క్రియేట్ చేస్తానండి. ఈ క్లాస్ ఎందుకు క్రియేట్ చేస్తున్నా అంటే ఒక టెంప్లేట్ లాగా క్రియేట్ చేస్తున్నాను. ఓకే. కార్ క్లాస్ అని ఒక టెంప్లేట్ కార్ లాగా క్లాస్ లాగా క్రియేట్ చేస్తున్నాను. ఇందులో కొన్ని వేరియబుల్స్‌ని, మెథడ్స్‌ని నేను క్రియేట్ చేస్తాను. కొన్ని శాంపుల్ వేరియబుల్స్, మెథడ్స్ క్రియేట్ చేస్తానండి. స్ట్రింగ్ కంపెనీ ఓకే. స్ట్రింగ్ కంపెనీ అని చెప్పేసి ఇంకోటి వచ్చేసి స్ట్రింగ్ లైక్ మోడల్ స్ట్రింగ్ మోడల్ తర్వాత స్ట్రింగ్ కలర్ తర్వాత ఇంట్ లేకపోతే డబుల్ ప్రైజ్ ఇట్లా కొన్ని వేరియబుల్స్ వందలాది వేరియబుల్స్ మనం క్రియేట్ చేయొచ్చండి. తర్వాత నేను ఏం చేస్తానంటే ఒక మెథడ్ కూడా క్రియేట్ చేస్తాను. పబ్లిక్ వాయిడ్ కార్ డీటెయిల్స్ అని ఒక మెథడ్ క్రియేట్ చేస్తాను నేను శాంపుల్ కోసం అండి. ఎన్నెన్న మెథడ్స్ క్రియేట్ చేయొచ్చు కానీ నేను ఒక శాంపుల్ కోసం ఈ మెథడ్ కూడా క్రియేట్ చేస్తున్నాను. ఓకే. ఇక్కడ కొన్ని వేరియబుల్స్ క్రియేట్ చేశాను క్లాస్ టెంప్లేట్ లో కొన్ని మెథడ్స్ కూడా కొన్ని మెథడ్స్ అంటే ఒకటే మెథడ్ క్రియేట్ చేశాను అంత పెద్ద అవసరం లేదు కాబట్టి ఇక్కడ ఏం చేస్తానంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ అని చెప్పేసి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ అని చెప్పేసి కంపెనీ ఆఫ్ ద
కంపెనీ ఆఫ్ ద కార్ ఈస్ అని చెప్పేసి ప్లస్ ఈ కంపెనీ ఏదైతే కంపెనీ ఉందో ఆ కార్ యొక్క కంపెనీ. ఓకే, ప్రింట్ చేస్తాను. తర్వాత సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ మోడల్ ఆఫ్ ద కార్ ఈస్ అని పెట్టేసి ప్లస్ ఇక్కడ మోడల్ అని పెట్టేస్తాను. తర్వాత సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ కలర్ ఆఫ్ ద కార్ ఈస్ అని పెట్టేసి ప్లస్ కలర్ అని రాసేస్తాను. తర్వాత సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ప్రైస్ ఆఫ్ ద కార్ ఈస్ అని పెట్టేసి ఇక్కడ ప్లస్ ప్రైస్ అని పెట్టేస్తాం. ఓకే, ప్లస్ ప్రైస్ అని పెట్టేస్తాం. ఇలా పెడతాం. ఓకే, సో అంతే అండి. ఒక క్లాస్ అయితే క్రియేట్ చేసాము. ఆ క్లాస్ లో కొన్ని వేరియబుల్స్ మెథడ్స్ అనేది క్రియేట్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ యొక్క క్లాస్ కి కార్ అనే క్లాస్ కి ఎన్ని అంటే అన్ని ఆబ్జెక్ట్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. అది ఈ డెమో క్లాస్ లో ఈ మెయిన్ మెథడ్ లో క్రియేట్ చేస్తాను. ఎలా క్రియేట్ చేయాలి? కార్, ఏదైనా ఒక కార్ తీసుకుందాం, HAMZ అని చెప్పేసి హోండా అమేజ్ అనుకుందాం. న్యూ కార్ అందాం. ఓకే, న్యూ కార్. ఓకే, తర్వాత ఇలా ఒక ఆబ్జెక్ట్ డిఫరెన్స్ కూడా వచ్చింది. ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేశాను. ఈ యొక్క క్లాస్ కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. ఇప్పుడు ఈ వేరియబుల్స్, ఈ క్లాస్ సంబంధించిన వేరియబుల్స్ ని ఈ ఆబ్జెక్ట్ కోసం నేను ఇనిషియలైజ్ చేసుకోవాలంటే ఈ ఆబ్జెక్ట్ యొక్క ఆబ్జెక్ట్ డిఫరెన్స్ వాడాలి. ఓకే, ఆబ్జెక్ట్ డిఫరెన్స్ వాడి ఇక్కడ కంపెనీ, ఇక్కడ లోవర్ కేస్ సి ఇద్దామండి, ఎందుకైనా మంచిది. డాట్ కంపెనీ ఈజ్ ఈక్వల్ టు ఏం కంపెనీ? హోండా కంపెనీ. ఓకే, తర్వాత అలానే HAMZ డాట్ మోడల్ ఈజ్ ఈక్వల్ టు ఏం మోడల్? అమేజ్ మోడల్. ఓకే, తర్వాత HAMZ డాట్ కలర్, ఏం కలర్? గ్రే కలర్ అనుకుందాం. ఓకే, గ్రే కలర్. తర్వాత HAMZ డాట్ ప్రైస్, ఎంత ప్రైస్ అనుకుందాము? ఒక 9 లక్షలు అనుకుందాం. ఓకే, మన రూపాయల్లో. తర్వాత ఈ ఇనిషియలైజ్ ఈ యొక్క ఆబ్జెక్ట్ కి, ఈ యొక్క క్లాస్ యొక్క ఈ యొక్క ఆబ్జెక్ట్ కి నేను ఈ క్లాస్ వేరియబుల్స్ ని ఇనిషియలైజ్ చేసేసాను. దాని తర్వాత ఏం చేస్తానండి? ఈ మెథడ్ ని నేను పిలుచుకుంటే మనకి అన్ని డీటెయిల్స్ అన్ని ప్రింట్ అయితే ఇప్పుడు కంపెనీ ఆఫ్ ద కార్ ఈస్ హోండా అని, మోడల్ ఆఫ్ ద కార్ ఈస్ మోడల్ అని ఇక్కడ ఒక లైన్ కూడా రాస్తాను. మీకు అర్థమవుతుంది తర్వాత ఎందుకు నేను ఇక్కడ ఒక లైన్, సపరేషన్ లైన్ రాస్తున్నాను అనేది. సరే, ఇప్పుడు ఏం చేస్తానంటే ఇది కరెక్ట్ ఇనిషియలైజ్ అయినా కావాలని తెలుసుకోవాలంటే ఈ మెథడ్ ని నేను కాల్ చేస్తాను. ఎలా మెథడ్ ఎట్లా కాల్ చేయాలి? మళ్ళీ ఆబ్జెక్ట్ డిఫరెన్స్ వాడి కార్ డీటెయిల్స్ అని ఈ మెథడ్ కాల్ చేసి ఈ యొక్క కార్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఇనిషియలైజ్ అయితే, ఈ ఆబ్జెక్ట్ కోసం ఇది ఇనిషియలైజ్ అయితే ఈ ఆబ్జెక్ట్ డిఫరెన్స్ తోటే మనం కాల్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ కంపెనీ ఆఫ్ ద కార్ ఈజ్ అని చెప్పేసి ప్రింట్ కావాలి మనకి. ఓకే, చూద్దాం ప్రింట్ అవుతుందో లేదో. ఎర్రర్స్ ఏమో ఉన్నాయంట, చూద్దాం ఎక్కడ ఉన్నాయి ఎర్రర్స్. క్లాస్ కార్ అని చెప్పేసి. ఓకే, అలాంటి ఈ కార్ ఆల్రెడీ ఇంకొక ఫైల్లో నేను క్రియేట్ చేశానండి. అది ఆ ఫైల్ని నేను డిలీట్ చేసేస్తాను, అవసరం లేదు అది. సో ఇప్పుడు ప్రాబ్లం ఉండదు మనకి. ఓకే, చూడండి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు రన్ చేద్దాం, రైట్ క్లిక్ చేసి రన్ చేద్దాం. రన్ చేస్తే చూడండి కంపెనీ ఆఫ్ ద కార్ ఈస్ హోండా అని, మోడల్ ఆఫ్ ద కార్ ఈస్ అమేజ్ అని, కలర్ ఆఫ్ ద కార్ ఈస్ గ్రే అని, ప్రైస్ ఆఫ్ ద కార్ ఈస్ 9 lakhs అని మనకి డీటెయిల్స్ అన్ని వచ్చేసినాయి. అంతా బాగానే ఉంది. అయితే నేను ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయొచ్చా అంటే చేయొచ్చు. ఆ ఆబ్జెక్ట్ కూడా ఈ యొక్క క్లాస్ యొక్క వేరియబుల్స్ ని ఇనిషియలైజ్ చేయాలి. ఓకే, ఎప్పుడైతే మనం ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నామో ప్రతి ఆబ్జెక్ట్ కి ఆ క్లాస్ వేరియబుల్స్ ని ఇనిషియలైజ్ చేయాలి. ఇక్కడ నేను ఇంకో కార్ తీసుకుంటాను, BMW X1 అని ఒక కార్ తీసుకుంటాను. ఓకే, తీసుకొని BMW X1 డాట్ అని చెప్పేసి కంపెనీ అని చెప్పేసి, ఏం కంపెనీ ఇది? BMW కంపెనీ. ఓకే, తర్వాత BMW X1 డాట్ మోడల్, ఏం మోడల్ ఇది? X1 మోడల్. తర్వాత BMW X1 డాట్ కలర్, ఏం కలర్ ఇది? బ్లాక్ కలర్ అనుకుందాం. ఓకే, బ్లాక్ కలర్ తీసుకుందాం. తర్వాత BMW X1 డాట్ ఓకే ప్రైస్, ఎంత ప్రైస్? 60 లక్షలు అనుకుందాం. ఓకే, తర్వాత BMW X1 డాట్ అని కార్ డీటెయిల్స్ అని ఇచ్చాను అనుకో, అప్పుడు ఈ కార్ డీటెయిల్స్ మెథడ్ ప్రింట్ అయ్యి కాల్ అయ్యి ఇవన్నీ డీటెయిల్స్ అన్ని ప్రింట్ అవుతాయి. చూద్దాం ఈసారి ఈ రెండు ఆబ్జెక్ట్స్ సంబంధించిన క్లాస్ వేరియబుల్స్ ఆబ్జెక్ట్స్ కోసం ఇనిషియలైజ్ అవుతున్నాయా చూద్దాం. మోడల్ ఆఫ్ ద కార్ ఏమొచ్చింది? కంపెనీ ఆఫ్ ద కార్ హోండా, మోడల్ ఆఫ్ ద కార్ ఈజ్ అమేజ్, కలర్ ఆఫ్ ద కార్ ఈజ్ గ్రే, ప్రైస్ ఆఫ్ ద కార్ ఈజ్ 9 లక్షలు. ఓకే, కంపెనీ ఆఫ్ ద కార్ ఈజ్ BMW, మోడల్ ఆఫ్ ద కార్ ఈజ్ X1, కలర్ ఆఫ్ ద కార్ ఈజ్ బ్లాక్, ప్రైస్ ఆఫ్ ద కార్ ఈజ్ 60 లక్షలు. ఇట్లా వచ్చేసినాయి మనకి. ఇప్పుడు మూడో ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తానండి, కార్. ఇంకొక ఆబ్జెక్ట్
HI20 అని Hyundai i20 అనుకుందాం. న్యూ కార్, ఒక కార్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం, కొత్త ఆబ్జెక్ట్ ఇది. ఓకే, ఈ ఆబ్జెక్ట్ కూడా ఈ క్లాస్ యొక్క వేరియబుల్స్ మనం ఇనిషియలైజ్ చేయాలి. ఎలా ఇనిషియలైజ్ చేయాలి? ఆబ్జెక్ట్ డిఫరెన్స్ వాడి ఇనిషియలైజ్ చేయాలి. కంపెనీ ఈజ్ ఈక్వల్ టు హుండై కంపెనీ. ఓకే, హుండై కంపెనీలో HI20 డాట్ మళ్ళీ మోడల్, ఏం మోడల్? i20 మోడల్. దాని తర్వాత HI20 డాట్ కలర్, ఏం కలర్? వైట్ కలర్ అనుకుందాం. దాని తర్వాత HI20 డాట్ ప్రైస్, ఏం ప్రైస్? 12 lakhs ఇద్దాం. ఓకే, 12 లక్షలు ఇద్దాం. ఓకే, ఇలా ఇద్దాం. తర్వాత HI20 డాట్ కార్ డీటెయిల్స్, అంటే అన్ని ఇచ్చిన ఇనిషియలైజ్ అయిన వేరియబుల్ యొక్క కార్ డీటెయిల్స్ అన్ని ఈ మెథడ్ కాల్ అయ్యి ప్రింట్ అయిపోతాయి మనకు అవుట్పుట్ లో. ఇప్పుడు 3 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసినాను. ఓకే, 3 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తే ఆ 3 ఆబ్జెక్ట్స్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని వస్తాయి. చూడండి, కంపెనీ ఆఫ్ ద కార్ ఇస్ హోండా, మోడల్ ఆఫ్ ద కార్ ఇస్ అమేజ్, కలర్ ఆఫ్ ద కార్ ఇస్ గ్రే, ప్రైస్ ఆఫ్ ద కార్ ఇస్ 9 లక్షలు, కంపెనీ ఆఫ్ ద కార్ ఇస్ BMW, మోడల్ ఆఫ్ ద కార్ ఇస్ X1, కలర్ ఆఫ్ ద కార్ ఇస్ బ్లాక్, ప్రైస్ ఆఫ్ ద కార్ ఇస్ 60 లక్షలు, కంపెనీ ఆఫ్ ద కార్ ఇస్ Hyundai, మోడల్ ఆఫ్ ద కార్ ఇస్ i20, కలర్ ఆఫ్ ద కార్ ఇస్ వైట్, ప్రైస్ ఆఫ్ ద కార్ ఇస్ 12 లక్షలు. ఇట్లా వచ్చినాయి. ఇట్లా ఎన్ని ఆబ్జెక్ట్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. కానీ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే, మీకు ఒకసారి చూస్తే ఏమర్థమవుతుందంటే, ఇక్కడ ప్రతిసారి నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఈ క్లాస్ లో 4 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి వేరియబుల్ ని నేను ప్రతిసారి ఇనిషియలైజ్ చేయాలండి. ప్రతి ఆబ్జెక్ట్ కోసం ఇనిషియలైజ్ చేస్తూనే ఉండాలి. ప్రతి ఆబ్జెక్ట్ కి నేను 4 లైన్స్ అనేది నేను ప్రొవైడ్ చేయాలి. ఓకే, ప్రతి ఆబ్జెక్ట్ నేను 4 లైన్స్ రాయాలి. ఓకే, ఇలా నేను 4 లైన్స్ రాయలేను. ఓకే, 4 లైన్స్ నేను రాయలేను ప్రతి ఆబ్జెక్ట్ కన్నప్పుడు మనం ఏం చేయాలంటే, ఈ యొక్క కార్ టెంప్లెట్ ఉంది కదా, క్లాస్ టెంప్లెట్ ఉంది కదా, కార్ క్లాస్ టెంప్లెట్ ఉంది కదా, అందులో ఒక మెథడ్ క్రియేట్ చేస్తానండి. పబ్లిక్ వాయిడ్ ఇనిట్, ఏదైనా ఒక మెథడ్ పేరు ఇవ్వండి, ఇనిట్ మెథడ్ 1 లేకపోతే ఏదో ఒకటి ఇవ్వండి పేరు, ఇనిట్ మెథడ్ అని కూడా ఇవ్వచ్చు. అయితే ఇది మెథడ్ అండి, ఇది ఏదైనా ఒక మెథడ్ నేమ్ అంటే పర్లేదు, ఏది ఇచ్చినా పర్లేదు. ఇక్కడ ఏం చేస్తానంటే పారామీటర్స్ క్రియేట్ చేస్తాను. పారామీటర్స్ దీనిలాగానే ఉంటాయి. స్ట్రింగ్ కంపెనీ కాబట్టి ఇక్కడ కూడా స్ట్రింగ్ కంపెనీ ఉంటుంది. ఓకే, తర్వాత ఇక్కడ స్ట్రింగ్ మోడల్ ఉంది కాబట్టి నెక్స్ట్ వేరియబుల్ ఏముంది క్లాస్ లో? మోడల్, స్ట్రింగ్ మోడలే ఉంటుంది. తర్వాత ఇక్కడ స్ట్రింగ్ కలర్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా స్ట్రింగ్ కలర్ పారామీటర్ ఉంటుంది. అదేమో క్లాస్ వేరియబుల్, ఇది వచ్చేసి సేమ్ ఉన్నా సరే, ఇదేమో క్లాస్ వేరియబుల్, ఇదేమో పారామీటర్ అన్నట్టు. ఇక్కడ డబుల్ ప్రైస్ అనేది క్లాస్ వేరియబుల్, ఇక్కడ డబుల్ ప్రైస్ అనేది పారామీటర్. అయితే ఈ యొక్క క్లాస్ వేరియబుల్ కి ఈ పారామీటర్ కి వచ్చిన వాల్యూస్ ని నేను అసైన్ చేయాలంటే దిస్ డాట్ అని కంపెనీ అని వాడాలి. మనం దిస్ డాట్ కంపెనీ అని వాడాలి. దిస్ డాట్ కంపెనీ ఈజ్ ఈక్వల్ టు కంపెనీ. ఇక్కడ దిస్ పెట్టిన కీవర్డ్ పెట్టిన కంపెనీ వచ్చేసి క్లాస్ సంబంధించిన కంపెనీ, ఎందుకంటే రెండు సేమ్ ఉన్నాయి కదా. ఈ పారామీటర్ వచ్చేసి దిస్ పెట్టింది వచ్చేసి పారామీటర్ అన్నట్టు. తర్వాత దిస్ డాట్ మోడల్ ఈజ్ ఈక్వల్ టు మోడల్ అన్నాం. ఓకే, దిస్ డాట్ మోడల్ ఈజ్ ఈక్వల్ టు మోడల్ అని చెప్తాం. తర్వాత దిస్ డాట్ తర్వాత కలర్ ఈజ్ ఈక్వల్ టు కలర్ అందాం. తర్వాత దిస్ డాట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ప్రైస్ అందాం. ఓకే, దిస్ డాట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ప్రైస్ అందాం. సరిపోయింది. మెథడ్ అయితే క్రియేట్ చేశాను. ఈ మెథడ్ వల్ల ప్రయోజనం ఏంటంటే, ఇక్కడ నేను ప్రతి ఆబ్జెక్ట్ కి 4 ప్రతి వేరియబుల్. ఓకే, ఇక్కడ 4 వేరియబుల్స్ ఉన్నాయి కదా, ప్రతి ఆబ్జెక్ట్ కి ఒక 4 క్లాస్ వేరియబుల్స్ ని ఇనిషియలైజ్ చేయాల్సి వస్తుంది. 4 స్టేట్మెంట్స్ రాసి. ఇట్లా 4 స్టేట్మెంట్స్ రాయకుండా ఒకటే స్టేట్మెంట్ లో చేయొచ్చండి. ఎలా అంటే HAMZ డాట్, ఇప్పుడు కొత్త మెథడ్ క్రియేట్ చేసినాం కదా ఇనిషియలైజ్ చేయడానికి, వేరియబుల్స్ ని ఇనిషియలైజ్ చేయడానికి ఆ మెథడ్ కాల్ చేస్తాను. మెథడ్ కాల్ చేసినప్పుడు ఈ వాల్యూస్ అన్ని పాస్ చేస్తాను. ఇక్కడ హోండా పాస్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి నేను అమేజ్ ని పాస్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి కలర్ ని పాస్ చేస్తాను, గ్రే కలర్ ని. ఇక్కడ వచ్చేసి 9 లక్షల్ని నేను పాస్ చేస్తాను. ఓకే, అయిపోయింది. ఇది అయిపోయింది కదా. ఈ 4 వేరియబుల్స్ ఇనిషియలైజ్ చేయాల్సిన అవసరం, 4 స్టేట్మెంట్స్ రాయాల్సిన అవసరం లేదు. 4 స్టేట్మెంట్స్ కాస్తే ఎన్ని స్టేట్మెంట్స్ అయినా ఒకటే స్టేట్మెంట్ అయింది. మంచిదే కదా, మంచిదే, సింప్లిఫై అయిపోయింది. ఇక్కడ BMW X1 అని ఉంది. ఇక్కడ కూడా నేను ఇనిట్ మెథడ్ అని చెప్పేసి రాసి ఆ మెథడ్ ని నేను కాల్ చేసి ఆ మెథడ్ ద్వారా ఇనిషియలైజేషన్ అనేది చేయబోతున్నాను. ఎట్లా అంటే BMW అని ఇక్కడ రాసేసి తర్వాత X1 ఇక్కడ రాస్తాను. X1 కూడా ఇక్కడ రాసేసి బ్లాక్ అని రాస్తాను. బ్లాక్ కూడా ఇక్కడ రాసేసి తర్వాత 60 lakhs అని కూడా రాస్తాను. 60 lakhs అని కూడా రాసేసి ఈ లైన్స్ తీసేస్తాను. అయిపోయింది. చూడండి, 4 లైన్స్ కాస్త ఒక లైన్ అయిపోయింది మనకి. ఇక్కడ కూడా 4 లైన్స్ ఉన్నాయి. ప్రతి ఆబ్జెక్ట్ కి ఎన్ని లైన్స్ ఉన్నా సరే ఒక లైన్ తోటి కంప్లీట్ చేయొచ్చు. HI20 అని రాసి డాట్ అని చెప్పేసి ఇనిట్ మెథడ్ అని రాసేసి ఇక్కడ Hyundai పాస్ చేద్దాం. ఓకే, ఆర్గ్యుమెంట్ లాగా
I20 పాస్ చేద్దాం. ఆ మెథడ్ కి ఒక ఆర్గ్యుమెంట్ లాగా పారామీటర్స్ కి వాల్యూస్ పాస్ అయిపోతాయండి. ఆర్గ్యుమెంట్స్ లాగా పాస్ అయిన తర్వాత ఆ క్లాస్ వేరియబుల్స్ కి ఇనిషియలైజ్ అయిపోతాయి. ఓకే, అదే క్లాస్ లో ఆ క్లాస్ వేరియబుల్స్ కి ఇనిషియలైజ్ అయిపోతాయి అన్నట్టు. ఇట్లా సింప్లిఫై చేసినాం. ఓకే, ఇట్లా సింప్లిఫై చేసినాం. చూడండి, ఈ హుండే వచ్చేసి మనకి హుండే వచ్చేసి ఇక్కడికి వెళ్ళిపోతుంది. తర్వాత ఈ I20 వచ్చేసి ఇక్కడికి వెళ్ళిపోతుంది. ఈ వైట్ వచ్చేసి ఈ కలర్ లోకి వెళ్ళిపోతుంది. 12 lakhs వచ్చేసి ఈ ప్రైస్ లోకి వెళ్ళిపోతుంది. అవన్నీ క్లాస్ వేరియబుల్స్ కి ఆబ్జెక్ట్ కోసం ఇనిషియలైజ్ అయిపోతాయి ఆటోమేటిక్ గా. 4 స్టేట్మెంట్స్ రాయని అవసరం లేదు. మరి ఇదే ఫైనల్ అంటే ఇది కాదండి. ఫైనల్ ఈ లైన్ కూడా అవసరం లేకుండా నేను ఇనిషియలైజ్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే, ఇలా చేసిన వర్క్ అయితే చూడండి, రైట్ క్లిక్ రన్ యాజ్ జావా అప్లికేషన్ కొట్టగానే చూడండి అదే అవుట్పుట్ వస్తుంది మీకు. ఏం తేడా లేకుండా అదే అవుట్పుట్ వస్తుందండి. కంపెనీ ఆఫ్ ద కార్ ఇస్ హోండా, మోడల్ ఆఫ్ ద కార్ ఇస్ అమేజ్, కలర్ ఆఫ్ ద కార్ ఇస్ గ్రే, ప్రైస్ ఆఫ్ ద కార్ ఇస్ 9 lakhs, కంపెనీ ఆఫ్ ద కార్ ఇస్ BMW, మోడల్ ఆఫ్ ద కార్ ఇస్ X1, కలర్ ఆఫ్ ద కార్ ఇస్ బ్లాక్, ప్రైస్ ఆఫ్ ద కార్ ఇస్ ఎంత 60 లక్షలు, కంపెనీ ఆఫ్ ద కార్ ఇస్ హుండై, మోడల్ ఆఫ్ ద కార్ ఇస్ I20, కలర్ ఆఫ్ ద కార్ ఇస్ వైట్, ప్రైస్ ఆఫ్ ద కార్ ఇస్ 12 లక్షలు. ఇట్లా వస్తుంది మనకి. ఓకే, వచ్చిన తర్వాత ఈ లైన్ కూడా వద్దు. నేను ఇనిషియలైజ్ చేయడానికి నాకు లైనే వద్దు అనుకున్నప్పుడు నేను ఏం చేయాలంటే ఈ మెథడ్ ని నేను కన్స్ట్రక్టర్ కింద కన్వర్ట్ చేస్తే ఇంకా సింప్లిఫై అయిపోతుందండి ఇనిషియలైజ్ ప్రాసెస్. ఎంత సింపుల్ అంటే కన్స్ట్రక్టర్ల రూల్స్ ఏంటంటే మెథడ్ కన్స్ట్రక్టర్ ఆల్మోస్ట్ ఒకటేలాగా ఉంటాయండి. కాకపోతే ఏం తేడా ఉంటుంది అంటే రిటర్న్ టైప్ అనేది ఉండదు, వైడ్ అనేది తీసేయాలి. ఇంకోటి మెథడ్ కి ఏది పేరు అని ఉండొచ్చు, కాకపోతే కన్స్ట్రక్టర్ కి మాత్రం ఆ క్లాస్ లో ఉన్న కన్స్ట్రక్టర్ మాత్రం అదే క్లాస్ నేమ్ ఉండాలండి. ఓకే, కన్స్ట్రక్టర్ నేమ్ కూడా క్లాస్ నేమ్ తోటి సేమ్ ఉండాలి. అప్పుడు ఇది ఏమైపోయింది, ఇది మెథడ్ కాదు. ఇప్పుడైతే ఇది మెథడ్ కాదు, ఇది కన్స్ట్రక్టర్ అయిపోయింది. ఓకే, ఇంత సింపుల్ అండి. రిటర్న్ టైప్ తీసేయండి, ఇక్కడ క్లాస్ యొక్క పేరు పెట్టేయండి. మెథడ్ నేమ్ బదులు క్లాస్ పేరు పెడితే ఇది మెథడ్ కాస్త కన్స్ట్రక్టర్ కింద కన్వర్ట్ అయిపోతుంది. కన్వర్ట్ అయిన తర్వాత చూడండి ఇక్కడ ఏం చేయాలంటే ఈ లైన్ కూడా ఎందుకు అవసరం లేదంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడే ఈ కన్స్ట్రక్టర్ ని మనం కాల్ చేస్తాం. ఈ కన్స్ట్రక్టర్ ఎప్పుడు కాల్ అవుతుంది, మనం ఆబ్జెక్ట్ రాసే స్టేట్మెంట్ లోనే కాల్ అవుతుంది. కాబట్టి ఈ వాల్యూస్ అన్ని నేను ఈ మెథడ్ కి పాస్ చేయకుండా ఈ కన్స్ట్రక్టర్ కాలింగ్ స్టేట్మెంట్ పాస్ చేస్తే ఈ లైన్ అవసరం లేదు. లైన్ అవసరం లేకుండా కూడా మనకి ఇనిషియలైజేషన్ అనేది అయిపోతుంది. ఇక్కడ కూడా చూడండి, ఇది కాపీ చేసి ఇక్కడ పెట్టేస్తాను. ఇక్కడ కన్స్ట్రక్టర్ కాలింగ్ స్టేట్మెంట్ లో పాస్ చేస్తాను. మెథడ్ ని మళ్ళీ ఎందుకు సపరేట్ గా ఆబ్జెక్ట్ రిఫరెన్స్ తోటి కాల్ చేయడము, ఇట్లా చేస్తే అయిపోయింది కదా. ఇక్కడ కూడా అంతే, ఈ డేటా అంతా నేను ఆర్గ్యుమెంట్స్ అన్ని నేను ఈ కన్స్ట్రక్టర్ కాలింగ్ స్టేట్మెంట్స్ నుంచి చేస్తాను. ఇప్పుడు మెథడ్ కూడా లేదు కాబట్టి చూడండి ఎంత సింపుల్ గా అయిపోయిందో. ఎన్ని లైన్స్ రాసాం ఇంతకు ముందు, ఇప్పుడు ఎన్ని లైన్స్ లో అయిపోయిందో. అందుకోసమే అంటే కన్స్ట్రక్టర్ వల్ల లాభం ఏంది, దాని యొక్క ప్రయోజనం ఏంది, ఎందుకు వాడతాము, ఇట్లాంటి క్వశ్చన్స్ ఎన్ని వచ్చినా మీరు ఒకటే చెప్పాలి. కన్స్ట్రక్టర్స్ వల్ల ఈ యొక్క క్లాస్ వేరియబుల్స్ ఆబ్జెక్ట్ ప్రతి ఆబ్జెక్ట్ కి క్లాస్ వేరియబుల్స్ ఇనిషియలైజ్ చేస్తాం కదా. జావాలో ప్రతి ఆబ్జెక్ట్ కి క్లాస్ వేరియబుల్స్ అనేది ఇనిషియలైజ్ చేస్తాం. ఈ ఇనిషియలైజేషన్ ప్రాసెస్ ని సింప్లిఫై చేసేదే, ఓకే, బెస్ట్ గా ఇనిషియలైజ్ చేసేదే, బెస్ట్ గా సింప్లిఫై చేసేదే. దీనికన్నా ఎవరు కూడా ఇంతకన్నా ఎవరు సింప్లిఫై చేయలేరండి ఇనిషియలైజేషన్ ప్రాసెస్ ని. ఓకే, ఆబ్జెక్ట్ సంబంధించిన క్లాస్ వేరియబుల్స్ ని ఈ కన్స్ట్రక్టర్స్ కన్నా ఎవరు సింప్లిఫై ఇంకా బెటర్ గా సింప్లిఫై చేయలేరు. అదే అడ్వాంటేజ్ అండి, అదే పర్పస్ అండి, అదే కన్స్ట్రక్టర్స్ వాడడానికి ముఖ్య కారణం అదే. కాకపోతే వేరే రకంగా కూడా వాడతాం అప్పుడప్పుడు. కన్స్ట్రక్టర్స్ ఏంటంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడే కన్స్ట్రక్టర్ ఆటోమేటిక్ గా కాల్ అయిపోతుంది. కొన్నిసార్లు అప్పుడప్పుడు కన్స్ట్రక్టర్ ఇనిషియలైజ్ కాకుండా నార్మల్ గా ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే కాల్ చేసేది ఏదైనా ఉంది అన్నట్టు అది కన్స్ట్రక్టర్ అండి. మెయిన్ పర్పస్ అయితే ఇదే అండి, మెయిన్ ఉద్దేశం అయితే ఇదే, సింప్లిఫైయింగ్ ద ఇనిషియలైజేషన్ ఆఫ్ ద క్లాస్ వేరియబుల్ ఫర్ ద ఆబ్జెక్ట్స్ అనేది మెయిన్ ఉద్దేశం. ఓకే, దాని తర్వాత ఇంకా వేరే ఉద్దేశాలు కూడా ఉండొచ్చు, కానీ ఇది మెయిన్ అండి. ఇది మీరు ఆన్సర్ కింద చెప్పగలిగితే సరిపోతుంది. అయితే మీరు ఈ కోడ్ ఒక ప్రింట్ తీసుకోండి, ఈ కోడ్ యొక్క డీటెయిల్స్ తీసుకోండి. ఇగో ఇంతే అండి కోడ్ ఇది. ఓకే, ఈ కోడ్ ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి మీ 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 యొక్క మెషిన్ లో. ఓకే, మీ యొక్క ల్యాప్టాప్ లో ఈ కోడ్ ని ప్రాక్టీస్ చేసుకోండి. కోడ్ మొత్తం కనబడుతుంది కదా, ఈ కోడ్ అంతా స్క్రీన్ షాట్ తీసుకొని మీ ల్యాప్టాప్ లో ఒకసారి ప్రాక్టీస్ చేయండి. మీకు ఇంకా చాలా బాగా ఆన్సర్ అనేది ఓకే మీకు అర్థమైపోతుంది. సరే అండి, ఇది ప్రాక్టికల్ గా గాను థియరిటికల్ గాను ఈ యొక్క క్వశ్చన్ యొక్క ఆన్సర్ అయితే మీకు వివరించేశాను. అయితే ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్టయితే, నా ఎక్స్ప్లెనేషన్ మీకు అన్నట్టయితే ఈ టెక్ ఫాక్స్ యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియోని మీరు ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మీ యొక్క ఓకే సపోర్ట్ అనేది నాకు వస్తుంది. ఓకే, సో మర్చిపోకండి లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే, ఎవరో లైక్ చేస్తే ఈ వీడియో మీ వరకు వస్తుంది. మీరు లైక్ చేస్తే ఇంకా చాలా మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది. కాబట్టి లైక్ చేయడం తప్పకుండా చేయండి అండి, మర్చిపోకండి. ఓకే, సో అది కాకుండా ఇంకా సపోర్ట్ చేయాలంటే మీరు కామెంట్స్ అవన్నీ కూడా పెట్టండి. కామెంట్ సబ్స్క్రిప్షన్ అవన్నీ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అవన్నీ చేసుకోండి. కానీ లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి. సరే,
ఇంత నా ఎక్స్ప్లెనేషన్ అయితే నచ్చింది అనుకుందాం. మీకు ఒకవేళ నచ్చినట్టయితే ఫీడ్బ్యాక్ కూడా కామెంట్స్ రూపంలో ఇవ్వచ్చు. ఓకే, సో ధన్యవాదాలండి. వచ్చే సెషన్ లో కలుద్దాం. థ్యాంక్ యూ అండి. బాయ్.